హాయ్ గైస్ హాయ్. మనం లాస్ట్ టైం తయారు చేసిన సర్వైవల్ సిరీస్ అనేది వరల్డ్ అనేది పోయింది, అందుకే మళ్ళీ కొత్త వరల్డ్ తయారు చేస్తున్నా. క్రియేట్ వరల్డ్ సోలో సై కొట్టినా, సారీ కీబోర్డ్తో ఆడతాను కాబట్టి లైట్ రిఫ్లెక్షన్ అనేది ఆడ పడుతుంది. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నైస్ ఉంటుంది. సోలో సర్వైవల్ పెట్టినాక కలుస్తా. పెట్టినా వాయిస్ వస్తుందా తెలియదు. సర్వైవల్ సీజన్ పెట్టినా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నైస్ ఉంటుంది, ఈజీ. నాకు ఎందుకంటే ఆడరాదు ఎక్కువ. సరే జనరేట్ కొట్టేస్తున్నా. డేస్ ఆన్ పెట్టుకుందా. షో ద ప్లేట్ డేస్, షో ద కోఆర్డినేట్స్, ఇంకంతే. సర్వైవల్ ఇక పీస్ఫుల్ అంటున్నా. ఇది ఈజీ పెట్టేసిన, క్రియేట్ కొట్టేస్తున్నా. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది. కీబోర్డ్తో ఆడుతాను కాబట్టి టఫ్. టఫ్ అంటే అంత టఫ్ ఏమి ఉండదు, కానీ 1 hour later. చూద్దాం. స్పాన్ అవ్వడే వాటర్లనా ఏందే? ఎక్కడో స్పాన్ చేసి పడేసింది గైస్. ఎక్కడనో స్పాన్ చేసేసింది. అసలు రికార్డ్ అవుతుందా చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం వుడ్ కలెక్ట్ చేయాలి కాబట్టి మష్రూమ్ ఇది కంటిన్యూ ఫుల్ వీడియో పెడతా. ఫుల్ వీడియో ఛానల్ ఉంటుంది, షార్ట్ వీడియో వస్తుంది, ఫుల్ వీడియో కూడా వస్తుంది. సరే కొత్త అప్డేట్లో వచ్చిన చికెన్ అది. మీకు ఇంకా కావాలంటే చెప్పండి, కంటిన్యూ చేద్దాం. చిన్న గ్లిచ్, స్మాల్ గ్లిచ్. స్మూత్ అని మనం మోడ్లు గీళ్ళు అని అన్నీ వేసినాం కదా చాలా. సరే మనం వెళ్దాం. మనకి ఇప్పుడు షీప్ కావాలి కాబట్టి షీప్ కోసం ఎతికేద్దాం. ప్రేమ హంగడు అంత మంచి. ఐస్లాండ్స్ నాకు ఎక్కువ నచ్చేది. నాకు అస్సలు నచ్చేది. ఇది ఈ భయం ఐస్లాండ్స్ అస్సలు నచ్చదు నాకు. ప్లేన్స్ మంచిగా ఉంటాయి. ప్లేన్స్ విలేజ్ దగ్గర స్పాన్ కాదు ఇప్పటికి ఒక్కసారి కూడా. లాస్ట్ సిరీస్ చూస్తే లాస్ట్ది అంటే అది వరల్డ్ పోయింది. అల్లో కూడా నేను ఏంటి స్పానే కాలే. విలేజ్ దగ్గర అస్సలకే కాలే నేను. ఆడ కూడా గిదే ఏదో ఒక మూలకి కరెక్టే. చూద్దాం. అమ్మో కౌస్ కొత్త అప్డేట్లు వచ్చినాయి. లేదురా వచ్చింది, ఫుడ్ ఏం రాలే.
ఫస్ట్ అయితే నేను ఈ భయం నుంచి వెళ్ళిపోవాలి. నాకు అసలు ఈ భయమే నచ్చేది. చుట్టూ అదే భయం ఉన్నదా? ఇది ఐలాండ్ అనుకుంటా నాకు తెలిసి, ఆల్మోస్ట్ చెప్తాను తెలిసినాక. ఎందుకని వచ్చి నడుచుకుంటాను పోతే మంచిది. పోయినా కలిసి వేడ ఐలాండ్ దగ్గరకు పోవద్దా? ఫస్ట్ అయితే నేను వేడ భయానికి అయితే వెళ్ళిపోదా నేను ఆడతాను. మొత్తం ఐస్లాండ్ ఉన్నట్టున్నది. ఇక నాకు విలేజ్ దొరికిన సంతోషం ఉండే, విలేజ్ కూడా దొరకలే. చచ్చిపోతా. నేను చెప్పినా చచ్చిపోతానే, చచ్చిపోయినా. అరే మంచి ప్లేస్ ఏం దొరకలేదు ఆరా, పోయిపోయినాను. ఎట్లా పోతే మనం బెడ్ అయితే వేసేసుకుందాం. అంతే. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ని ఏం చేద్దాం? తక్కువపోతే మనకు బెడ్ దొరికింది కాబట్టి ఇప్పుడు మనం సర్వే కావచ్చు ఎక్కడైనా. గేమ్ గురించి తెలియకపోతే ఆడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. గేమ్ గురించి తెలియకపోతే యా మనం చేద్దాం కూడా చేసుకోవచ్చు క్రాఫ్టింగ్. మౌస్తోనే అట్లా వేస్ట్. కానీ టెక్స్చర్స్ యాడ్ చేయమని చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి యాడ్ చేస్తే టెక్స్చర్స్ ఇలా మంచిగా ఉందా లేదా టెక్స్చర్స్ మంచిగా ఉందా కామెంట్ చేసి చెప్పండి. అందరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫ్రీయే కదా, చేసుకోండి. అరే ఇక్కడ ఉన్నాయి అన్నీ బ్లాకేనా? అన్నీ బ్లాకే, అన్నీ ఏంటండి?
నేనేమదు పో, నువ్వేమదు. ఇక దొరికిపోయింది అనుకో వేల ఐలాండ్స్ వేడై ఏం లే ఇక్కడనే ఉండడు ఏమున్నది. చచ్చిపోకుండా చూసుకోవాలి మనం. అంటే అడవిలో చచ్చిపోయినా అన్నీ సేమే ఉన్నాయి, ఎక్కడ తప్పిపోయేది. మళ్ళీ షీప్ దొరకాలి, మళ్ళీ ఊళ్ళు, అది వుడ్, మొత్తం ఘోరంగా ఉంటుంది ప్రాసెస్. నైట్ అవుతున్నట్టుందా? వాట్ ఎందుకన్నా మంచిది గిడ ఏంటది బెడ్ ఇడ వేసుకొని రీస్పాన్ పాయింట్ ఉంటుంది. సెట్ రీస్పాన్ పాయింట్ ఏం లేనా అక్కడ ఫుడ్ ఉంది. మైనింగ్ చేయబోతున్నాం మనం. చూద్దాం ఏ బస్సు దొరికాయి కదా అంతా, చూద్దాం ఏమేమి దొరుకుతాయో. కానీ ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఒక 2 రోజులు ఇన్నే ఉంటాం కావచ్చు మనం. స్టిక్స్ అంటే కాబట్టి స్టిక్స్ వచ్చినాయి. తర్వాత మీకు నా గేమ్ ప్లే నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి, నైస్ అని కామెంట్ చేయండి ప్లీజ్. అందరు చూస్తున్నారు కానీ మీరు ఎవ్వరు కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, ఏం కాదు. కామెంట్ చేయండి. యాక్సే మంచి పవర్ ఉంటుంది. హిట్ 4 హిట్ 3 ఇది చేసుకుందాం. ఓకే అన్నీ రెడీ. ఫస్ట్ కొద్దిగా స్టోన్ తీసుకొని ఫర్నేస్ చేసేసుకుందాం. నా అమ్మో క్యూ వచ్చినా మర్చిపోయి, సారీ. బాడీ ద సౌండ్, అమ్మా ఆ సౌండ్ ఏది రావు. ఫస్ట్ మనం టార్చెస్ లేని మనం వెళ్ళిపోవద్దు. టార్చెస్ కావాలి, మెయిన్ టార్చెస్ కావాలంటే ఫర్నేస్ కావాలి, ఎందుకంటే కోల్ కావాలి. కానీ నాకు తెలుసు దీన్ని ఏం చేస్తా చూడండి. నైన్ కావాలి కరెక్ట్గా. బ్యాక్గ్రౌండ్ నైస్ ఉంటుంది. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నైస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నైస్ ఉంటుంది కొద్దిగా. సరే ఫుడ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఏమున్నది, ఏం లేదు కాబట్టి ఫస్ట్ కొద్దిగా పైకి పోవాలి కాబట్టి పైకి దాడి చేసుకుందాం.
కింద పడిపోయినాం. అయిపోయింది. మనైతే ఇప్పుడు ఫన్నెస్ ఏదది కొద్దిగా ఒక్క చార్కోలు ఎన్నత్తే చూద్దాం. స్టిక్స్ లేవు కదా, వీళ్ళకెళ్ళి స్టిక్స్ కొన్ని స్టిక్స్కే తీసేసిన. స్టిక్స్కే ఉన్నాయి కదా. అంతే, 2 వచ్చినాయి. చూద్దాం, ఇంకా మనకి పని చేస్తాయి కాబట్టి ఏం చేద్దాం, పోదాం. డిస్పాన్ పాయింట్ ఇంకా నైట్ అవ్వలే. ఒక్క నిమిషం. ఈ వచ్చేసి క్యాండిల్స్ అంటే ఎయిట్ వచ్చినాయి. ఒక్క నిమిషం అండి, నేను ఏంటి హ్యాండ్లో పట్టుకుంటే లైట్ వస్తుంది, అది ఒకసారి యాడ్ చేసుకోలే నేను. కొద్దిగా యాడ్ చేసుకున్నా. అచ్చా, నా బెడ్ యాడ్ చేసేసుకొని వస్తా, ఎందుకంటే ఇన్ని టార్చ్ చేసుకొని ఎలా యాడ్ చేసేసుకొని వస్తా. వెయిట్, గైస్ షేడర్స్ కూడా యాడ్ చేసినాం. డే 1 కానీ చాలా లోతుంది. ఈ ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఫ్రూట్ కావాలి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం టోటల్. ఓకేనా, మీరు షేడర్స్ వస్తే కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తా. ఓకే, బాయ్.